ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మ్యాథమెటిక్స్లో ఒక ప్రాబ్లంకి సంబంధించి అన్ని మెథడ్స్ నేర్చుకోవాలా లేదా మనకు సులభంగా ఉండే ఏదో ఒక మెథడ్ సరిపోతుందా అన్న ప్రశ్నకి సమాధానంగా నేను ఇంతకుముందు ఒక వీడియోలో వివరించడం జరిగింది. ఆ వీడియోకి సెకండ్ పార్ట్గా ఇది చేస్తున్నాను. ఇక్కడ మ్యాథమెటిక్స్ ఎగ్జాంపుల్ని తీసుకొని మీకు వివరిస్తాను. ఇక్కడ చూపిస్తున్న అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ప్రాబ్లంని మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి. చాలామంది క్రాస్ మల్టిప్లికేషన్ ఈజీగా ఉంటుందని ఆ మెథడ్లో చేస్తారు. ఆ మెథడ్లో చేస్తే ఆ ప్రాబ్లం ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి. కేవలం ఇటు అటు ఇటు మల్టిప్లై చేస్తే సరిపోతుంది, ఇది ఈజీగా గుర్తుంటానే ఉద్దేశంతో ఈ మెథడ్ని ఎక్కువ మంది ఫాలో అవుతారు. కానీ ఈ ప్రాబ్లంని ఈ మెథడ్లో చేస్తే ఇక్కడ చూపిస్తున్నట్టుగా చాలా లెంతీగా వస్తుంది. అలా కాకుండా మరో మెథడ్ ఉంటుంది, ఎల్సిఎం చేసి డినామినేటర్స్ని ఈక్వల్ చేసుకుంటారు. అలా చేస్తే ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం ఇంతకుముందు కంటే చిన్నగా వస్తుంది. ఇది కూడా కాకుండా ముందుగా సింప్లిఫై చేసి ఆ తర్వాత డినామినేటర్స్ని ఈక్వల్ చేసుకోవడం కోసం ఎల్సిఎం చేస్తే దానికంటే మరింత సులభంగా వస్తుంది. ఈ మూడు మెథడ్స్ కాకుండా అసలు ఫ్రాక్షన్స్ అన్న కాన్సెప్ట్ని మనం సరిగ్గా అర్థం చేసుకొని మనం ఎందుకు డినామినేటర్స్ని ఈక్వల్గా చేసుకోవాలి, ఎలా చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ మూడు మెథడ్స్లో చేసిన దానికన్నా చాలా సులభంగా కేవలం 3 స్టెప్స్లో ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయొచ్చు. సరే, ఇది ఎలా అనుకుంటున్నారా? అయితే వినండి. ముందుగా ఫ్రాక్షన్స్ని యాడ్ చేయాలనుకుంటే డినామినేటర్స్ని ఈక్వల్ చేసుకోవాలి. డినామినేటర్స్ని ఎందుకు ఈక్వల్ చేసుకోవాలి అన్నదానికి మీకు సమాధానం కావాలంటే మీరు నా గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మరింత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ డినామినేటర్స్ని ఈక్వల్ చేసుకోవడానికి మనకు 2 రకాల మెథడ్స్ ఉంటాయి. ఒకటి క్రాస్ మల్టిప్లికేషన్, మరొకటి ఎల్సిఎం. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ముందుగా ఇక్కడ ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్స్ని ఒకదాన్ని మరొక దాంతో మల్టిప్లై చేస్తారు. సో 16 into 8 ఇలా 2 డినామినేటర్స్ని ఈక్వల్ చేసుకుంటారు. ఆ తర్వాత ఫస్ట్ దానికి న్యూమరేటర్ని సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్తో మరియు సెకండ్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ని ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్తో మల్టిప్లై చేసి ఇక్కడ చూపించిన విధంగా పైన రాసుకుంటారు. ఆ తర్వాత వాటిని మల్టిప్లై చేసి ఇలా ఫ్రాక్షన్స్ రాసుకుంటారు. సో ఇక్కడ డినామినేటర్స్ ఏం అయ్యాయి కాబట్టి మనం రూల్ ప్రకారం పైన వాటిని న్యూమరేటర్ని యాడ్ చేయొచ్చు. సో తర్వాత మనం ఫ్రాక్షన్ యొక్క ఆన్సర్ని సింప్లెస్ట్ ఫామ్లో రాయాలి కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే ఇలా వచ్చింది, మళ్ళీ దీన్ని సింప్లిఫై చేస్తే ఇలా వచ్చింది. సో ఇంత లెంతీగా అవుతుంది. అలా కాకుండా ఎల్సిఎం ద్వారా 16 మరియు 8 యొక్క ఎల్సిఎం తీసుకుంటారు. సో 16ని మనం 8ని ఎల్సిఎం చేసినట్లయితే మనకు ఇక్కడ 16 వస్తుంది. సో అందుకని ఈ 8ని కూడా 16 లాగా మార్చుకోవడానికి ఈ ఫ్రాక్షన్కి న్యూమరేటర్లో మరియు డినామినేటర్లో 2ని మల్టిప్లై చేయడం జరిగింది. అలా ఇక్కడ డినామినేటర్ని మనం ఈక్వల్ చేసుకుందాం. సో మళ్ళీ న్యూమరేటర్ని యాడ్ చేస్తాం, మళ్ళీ ఇక్కడ మనం సింప్లిఫై చేయాల్సిన అవసరం వచ్చింది. ఇలా ఈ ప్రాబ్లం ఉంది. తర్వాత కొంతమంది అయితే ముందుగా సింప్లిఫై చేసి ఎల్సిఎం చేసినట్లయితే, అంటే ఇక్కడ 8/16 మనం ముందుగా సింప్లిఫై చేస్తే 8 1s 8 2s, సో 1/2 వస్తుంది. ఆ తర్వాత దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 2 3s 2 4s, ఓకే, ఇక్కడ 3/4 వస్తుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ 4 ఉంది, మళ్ళీ ఇక్కడ 2 ఉంది. సో ఎల్సిఎం 2, 4 యొక్క ఎల్సిఎం 4 వస్తుంది. సో ఇక్కడ 2ని 4గా మార్చుకోవడానికి ఈ ఫ్రాక్షన్కి మనం న్యూమరేటర్కి డినామినేటర్కి 2ని మల్టిప్లై చేయడం జరిగింది. సో అలా 2/4 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి మళ్ళీ న్యూమరేటర్స్ని యాడ్ చేసాం, అలా మనకు ఈ ఆన్సర్ వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ సింప్లెస్ట్ ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ సింప్లిఫై చేయలేం కాబట్టి ఇదే ఫైనల్ ఆన్సర్. అయితే ఈ మెథడ్స్ కాకుండా నేను చెప్పినట్టుగా సరైన రూల్స్ ఫాలో అవుతే మీరు ఇంత సింపుల్గా చేయొచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ముందుగా మీరు సింప్లిఫై చేయాలి, కానీ సింప్లిఫై చేసేటప్పుడు డినామినేటర్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. అంటే ఇప్పుడు మీరు దీన్ని పూర్తిగా సింప్లిఫై చేశారనుకోండి 2 3s 2 4s వస్తుంది. అలాగే దీన్ని సింప్లిఫై చేస్తే 8 1s 8 2s వస్తుంది. ఇలా పూర్తిగా చేయొద్దు. మనం దీన్ని ఇక్కడ 4 వచ్చే విధంగా సింప్లిఫై చేయొచ్చా లేదా ఆలోచించాలి ఈ ఫ్రాక్షన్ని. సో అలా ఆలోచించినట్లయితే ఇక్కడ 4 వచ్చింది కాబట్టి ఇక్కడ 4 డినామినేటర్ వచ్చే విధంగా పాసిబుల్ అవుతుందో లేదో మనం ప్రయత్నించి చూడాలి. సో ఇక్కడ మనం దీన్ని 8 టేబుల్తో కాకుండా 4 టేబుల్తో చేసినట్లయితే 4 2s 4 4s, రైట్. సో ఇక్కడ మనకు 2 డినామినేటర్స్ ఆటోమేటిక్గా సింప్లిఫై చేసే క్రమంలోనే ఈక్వల్గా వచ్చాయి. సో మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మనకు ఒక స్టెప్ తగ్గుతుంది. అలా ఈ ప్రాబ్లం అనేది సింపుల్గా అయింది. సో నేను చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ముందుగా సింప్లిఫై చేసేటప్పుడు డినామినేటర్స్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే సింప్లిఫై చేయండి, ఇలా ఈక్వల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా టోటల్గా సింప్లిఫై చేస్తే ఇక్కడ మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడ చెప్తున్నట్టుగా టోటల్గా సింప్లిఫై చేయకుండా మీరు నేను చెప్పినట్టుగా 8 టేబుల్తో కాకుండా 4 టేబుల్తో చేస్తే మళ్ళీ దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత మీరు స్మాల్ టు బిగ్, ఒకవేళ ఇలా ఈక్వల్ కాకపోతే మీరు స్మాల్ టు బిగ్ అనే ఆప్షన్ని ఉపయోగించాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 2కి ఎంత మల్టిప్లై చేస్తే మనకు 4 వస్తుందా లేదా ఆలోచించాలి. అలా ఒక ఫ్రాక్షన్ని మాత్రమే మనం మార్చుకుంటే సరిపోతుంది, రెండింటిని మార్చాల్సిన అవసరం లేదు. మూడో మెథడ్ ఏంటంటే కామన్ ఫ్యాక్టర్. ఒకవేళ మనకు కామన్ ఫ్యాక్టర్ ఉంటేనే, అంటే స్మాల్ టు బిగ్గా మార్చలేమనుకోండి, అప్పుడు మనం కామన్ ఫ్యాక్టర్ ఉందా లేదా చూడాలి. ఒకవేళ కామన్ ఫ్యాక్టర్ ఉంటేనే మనం ఎల్సిఎం చేయాలి, కామన్ ఫ్యాక్టర్ లేకపోతే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి.
క్రాస్ మల్టిప్లికేషన్ మనకు ఒకవేళ కామన్ ఫ్యాక్టర్ లేనప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఎల్సిఎం చేసిన క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏదైతే ఆన్సర్ వస్తుందో మీకు ఎల్సిఎం చేసినా అదే ఆన్సర్ వస్తుంది. సో అక్కడ టైం వృధా కాదు. ఇది కేవలం ఒక మెథడ్ని గుడ్డిగా ఫాలో కాకుండా కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇంత సింపుల్గా చేయొచ్చు అన్న విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే చెప్పడం జరిగింది. మరింత వివరంగా తెలుసుకోవడం కోసం మీరు నా ఫేస్బుక్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో ఇవ్వడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం ద్వారా మీరు నేను భవిష్యత్తులో చేయబోయే వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్స్ని పొందుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.